Most of the developers find it difficult to solve the coding problems. Even in the interviews, if an interviewer asks any of the Java coding problem, so many times I saw people fail to code for the given problem. So in this video, I am explaining top 10 Java interview problems so that if you are preparing for the interview, just watch this video till the end. You won't face any issues while coding. మనకు జావాలోనే ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి వచ్చేసి ఫిబోనకీ సిరీస్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు మ్యాక్సిమం ఇంటర్వ్యూలలో మన కోడింగ్ క్వశ్చన్ లాగా కానీ లేకపోతే మనకు ఏదైనా రిటర్న్ టెస్ట్ పెట్టినప్పుడు ఈ ప్రాబ్లం జావాలో రాయమని కానీ ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి మోస్ట్లీ ఎక్కువ ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కువ రిటర్న్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కువ అడిగినటువంటి ప్రాబ్లం ఈ ఫిబోనకీ సిరీస్ అన్నమాట. ఈ వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఫిబొనకీ సిరీస్? సో జనరల్గా మనకు మ్యాథమెటిక్స్లో ఉండే వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ వచ్చేసి ఫిబొనకీ సిరీస్ అన్నమాట. సో ఫిబొనకీ సిరీస్ అంటే మనకు ఒక నెంబర్ అనేది, సో మనకు 2 నెంబర్స్ ఉంటాయన్నమాట. సో ఆ 2 నెంబర్స్ని సమ్ చేయగా వచ్చే నెంబరే నెక్స్ట్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనకు సింపుల్ ఫిబొనకీ సిరీస్ వచ్చేసి ఫస్ట్ 1 ఉంది, తర్వాత 1 ఉంది. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 1 + 1 2 అవుతుంది. అలాగే 1 + 2 3, నెక్స్ట్ 2 + 3 5. సో ఇలా ప్రీవియస్ 2 నెంబర్స్ని సమ్ చేసి ఆ వచ్చిన నెంబరే మనకు నెక్స్ట్ నెంబర్ లాగా వస్తుంది అనమాట. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఫిబొనకీ 10 నెంబర్స్ ఫిబొనకీ సిరీస్ అంటే ఇక్కడ 0 1 1 1 ఇలా 10 నెంబర్స్ వరకు వస్తాయి. సో ఈ 10 నెంబర్స్ ఎలా వస్తాయంటే 0 1 అనేది స్టార్టింగ్లో కామన్గా వస్తుంది. దాని తర్వాత 0 + 1 1, తర్వాత 1 + 1 2, తర్వాత 1 + 2 3, ఇలా 13 + 21 34. సో ఇక్కడతో మనకు 10 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సో ఇలా 10 నెంబర్స్ యొక్క ఫిబొనకీ సిరీస్ అనేది వస్తుంది. అదే మనం 20 నెంబర్స్ యొక్క ఫిబొనకీ సిరీస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ 0 1 కామన్గా వస్తుంది, తర్వాత 0 + 1 1. సో ఇలా మనకు చివర్లో 20 నెంబర్స్ వరకు వస్తాయి. వీటిని కౌంట్ చేస్తే మనకు 20 నెంబర్స్ ఉంటాయి. సో వీటిని కౌంట్ చేస్తే మనకు 10 నెంబర్స్ ఉంటాయి ఇక్కడ 10 నెంబర్స్. సో దీన్నే ఫిబొనకీ సిరీస్ అంటారనమాట. దీన్ని మనం ఎలా జావాలో ఇంప్లిమెంట్ చేయొచ్చో ఇప్పుడు స్టార్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ మనకు ఒక ఇన్పుట్ కావాలి, ఎన్ని నెంబర్స్ యొక్క ఫిబొనకీ సిరీస్. సో మనకి ఇంటర్వ్యూలో అడగచ్చు ఫస్ట్ 10 నెంబర్స్ ఆఫ్ ఫిబొనకీ సిరీస్, లేకపోతే ఫస్ట్ 20 నెంబర్స్ ఆఫ్ ఫిబొనకీ సిరీస్. సో కాబట్టి మనకు ఒక ఇన్పుట్ కావాలి కాబట్టి ఇంట్ ఇన్పుట్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 10 నెంబర్స్ తీసుకుందాం. సో 10 నెంబర్స్ యొక్క ఫిబొనకీ సిరీస్ ఎలా ప్రింట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో వచ్చిన తర్వాత మనకు ఏదైనా కానీ ఫస్ట్ 2 నెంబర్స్ కామన్ అనమాట, 0 1. సో వీటిని మనం డైరెక్ట్గా ప్రింట్ చేసేయచ్చు. సిస్ అవుట్. సో మనం నెక్స్ట్ లైన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సేమ్ లైన్లోనే ప్రింట్ చేయొచ్చు. ఫిబొనకీ సిరీస్ అని ప్రింట్ చేసి సో 0 1 అని ఇచ్చేద్దాం. సో ఇలా మనం డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అనమాట 0 1, ఎందుకంటే ప్రతి ఫిబొనకీ సిరీస్లో మనకు 0 1 స్టార్టింగ్లో కామన్గా వస్తాయి అనమాట. నెక్స్ట్ ఏ వేరియబుల్స్ తీసుకోవాలి అంటే ఇక్కడ మనకు 0 1 ఉంది. సో మనకు ఎప్పటికైనా ఒక నెంబర్ని ఇక్కడ మనం ఏం చెప్పాం, ఫస్ట్ 2 నెంబర్స్ని సమ్ చేస్తే మనకు ఆ నెక్స్ట్ నెంబర్ వస్తుందని చెప్పాం. అంటే మనకు ఒక ప్రీవియస్ వాల్యూ కావాలి అండ్ ఒక కరెంట్ వాల్యూ కావాలన్నమాట. సో ఇంట్ ప్రీవియస్ ఈక్వల్స్ టు 0, సే ప్రీవియస్ నెంబర్ అని ఇచ్చుకుందాం. సో ఇది 0 ఎందుకు తీసుకున్నామంటే ఇనిషియల్ వాల్యూ, సో ఫస్ట్ మనకు 0 ఉంటుంది కాబట్టి ఫిబొనకీ సిరీస్లో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 0 తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంట్ కరెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 1. సో 1 ఎందుకు తీసుకున్నామంటే ఫస్ట్ నెంబర్ 0, సెకండ్ నెంబర్ 1. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సమ్ చేసినప్పుడు 0 + 1 1 అవుతుంది. నెక్స్ట్ లాజిక్ రాస్తే మనకు 1 + 1 2 అనేది ఎలాగనేది చూద్దాం. సో ఇలా ఇంట్ కరెంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనం ఫర్ లూప్ అనేది రన్ చేయాలి. ఎందుకంటే మనకు 10 నెంబర్స్ అయితే ఫర్ లూప్ 10 నెంబర్స్కి రన్ చేయాలి. సో మనకి ఇన్పుట్ వచ్చేసి 20 నెంబర్ ఫిబొనకీ సిరీస్ అంటే 20 టైమ్స్ రన్ చేయాలి, ఎందుకంటే అప్పుడే మనం అన్ని నెంబర్స్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయగలం. సో int I ఈక్వల్స్ టు 0, I ఈజ్ లెస్ దాన్ ఇన్పుట్ -2. జనరల్గా మనం ఇన్పుట్ అనే తీసుకుంటాం, బట్ ఇక్కడ ఇన్పుట్ -1 2 అని ఎందుకు తీసుకుంటున్నామంటే ఆల్రెడీ మనం 2 నెంబర్స్ ఇక్కడ ప్రింట్ చేసాం 0 1 అనేసి. సో మనకు 10 నెంబర్స్లో ఆల్రెడీ 2 నెంబర్స్ ప్రింట్ చేసాం. సో ఇంకా మనకు లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవ్వాలి, 8 టైమ్స్ రన్ అవ్వాలి.
సో జనరల్గా మనకు 10 టైమ్స్ లూప్ రన్ అవ్వాలి, బట్ ఇక్కడ ఆల్రెడీ మనం 0 1 ఫస్ట్ 2 నెంబర్స్ ప్రింట్ చేసాం కాబట్టి రిమైనింగ్ 8 నెంబర్స్ కోసం మనం లూప్ అనేది రన్ చేస్తున్నాం. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి 7 నెంబర్స్ వరకు, సో <8 అంటే 7 నెంబర్స్ వరకు రన్ అవుతుంది. సో టోటల్లీ ఈ లూప్ వచ్చేసి 8 టైమ్స్ రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం లాజిక్ ఎలా రాయాలి? సో ఇక్కడ మనం ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం 0 + 1 చేసి ఈ 1 వచ్చేది ఎలాగైతే సమ్ చేయాలో దానికోసం ఒక టెంపరరీ వేరియబుల్. సో మనకు 0 1 ప్లస్ ఎక్కడుంది? ప్రీవియస్ నెంబర్లో 0 ఉంది. ప్రీవియస్ నెంబర్ ప్లస్ కరెంట్ నెంబర్. సో ఇప్పుడు ఏమవుతుంది? టెంపరరీలో మనకి ఆ న్యూ నెంబర్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ప్రింట్ చేస్తాం. సో ఒక స్పేస్ ఇచ్చేసి ఆ నెంబర్ ఇస్తే, సో ప్రతి నెంబర్కి తర్వాత స్పేస్ వస్తుంది, మనకు ప్రింటింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది. ఇలా ఇచ్చిన తర్వాత సో ఇప్పటి వరకు ఓకే, మనకు 0 + 1 1 అవుతుంది. బట్ నెక్స్ట్ ప్రీవియస్ నెంబర్లో ఇప్పటికీ జీరోనే ఉంది. అది అలా ఉండకూడదు, చేంజ్ అవ్వాలి. ఎందుకంటే లాస్ట్ 2 నెంబర్స్ కాబట్టి ఇప్పుడు ఫస్ట్ 0 1 అయినప్పుడు 1 వచ్చింది. ఇప్పుడు మనకు ప్రీవియస్ నెంబర్లో ఏముండాలి? 1 ఉండాలి. కరెంట్ నెంబర్లో 1 ఉండాలి. అప్పుడే 1 + 1 2 అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇటరేషన్ జరిగినప్పుడు ప్రీవియస్ నెంబర్లో 1 ఉండాలి, కరెంట్ నెంబర్లో 2 ఉండాలి. కాబట్టి అప్పుడే మనకు 3 వస్తుంది. సో దీనికోసం ఇదే మనకు వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనకి ఇక్కడ రాసే లాజిక్కే మనకు ఫిబోనకీ సిరీస్ను డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే మన కరెంట్ నెంబర్లో ఉన్న ఈ 1 వాల్యూని ప్రీవియస్ నెంబర్కి షిఫ్ట్ చేస్తామన్నమాట. సో ప్రీవియస్ నెంబర్ ఈక్వల్స్ టు కరెంట్ నెంబర్. ఎందుకంటే మనకి ఇప్పుడు 0 1 అని ఉంది, ఇప్పుడు కొత్త నెంబర్ 1 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 1ని ప్రీవియస్ నెంబర్ కన్వర్ట్ చేంజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ వచ్చిన 1 ఎక్కడుంది? మనకు టెంపరీలో ఉంది కాబట్టి కరెంట్ నమ్ ఈక్వల్స్ టు టెంప్. సో ఈ లాజిక్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇక్కడ మనకు టెంప్లో 1 ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ నెంబర్లో 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, అండ్ టెంప్లో మనకు 1 ఉంది. ఇప్పుడు మనం ఏం చేసాం? ఇక్కడ ఉన్నటువంటి 1ని ప్రీవియస్ నెంబర్కి చేంజ్ చేసాం, అండ్ ఇక్కడ టెంపులో ఉన్నటువంటి 1ని మన కరెంట్ నెంబర్కి చేంజ్ చేసాం. ఇప్పుడు ఏమవుతుంది? ఇంతకు ముందు మనకు ప్రీవియస్ నెంబర్ 0 ఉండింది, కరెంట్ నెంబర్ 1 ఉంది. తర్వాత ఈ లూప్ రన్ అయిన తర్వాత ప్రీవియస్ నెంబర్ 1 అవుతుంది, కరెంట్ నెంబర్ కూడా 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ రెండు సమ్ అయి 2 వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రీవియస్ నెంబర్ 1 అవుతుంది, కరెంట్ నెంబర్ 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ సమ్ చేసిన తర్వాత 3. ఇప్పుడు ప్రీవియస్ నెంబర్ 2 అవుతుంది, కరెంట్ నెంబర్ 3 అవుతుంది. నెక్స్ట్ సమ్ చేస్తే 5. సో ఇలా మనకు లూప్ అనేది రన్ అయ్యి ఇలా లాస్ట్ 2 నెంబర్స్ని సమ్ చేసుకొని నెక్స్ట్ నెంబర్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. సో ఇంతే, మనకు లాజిక్ అనేది అయిపోయింది. సో దీన్ని ప్రింట్ చేసి చూద్దాం మనకి ఎలా అవుట్పుట్ వస్తుందో. రన్ యాజ్ జావా అప్లికేషన్. సో ఫిబోనకీ సిరీస్ మనం ప్రింట్ ఎల్ఎన్ అని ఇవ్వకోకుండా నార్మల్ ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తే మనకు ఒకే లైన్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వకుండా. సో మనం ఫిబోనకీ సిరీస్ చూడొచ్చు. సో 34 వరకు ఉంది. 0 నుంచి 34 వరకు వస్తుంది, అండ్ ఇవన్నీ 10 నెంబర్స్ ఉన్నాయి. ఇంకా మనం ఎన్ని ఇన్పుట్ అయినా చేంజ్ చేసినా మన లాజిక్ అనేది వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 నెంబర్స్కి చేయాలనుకున్నాం అనుకో, సో ఎగ్జిక్యూట్ చేస్తే ఫిబోనకీ సిరీస్ ఆఫ్ 20 నెంబర్స్ ఇలాగా. సో అగైన్ సమ్మరీ లాగా చెప్తాను ఈ ప్రాబ్లం ఎలా చేసాము. ఫస్ట్ మనం ఎన్ని నెంబర్స్ యొక్క ఫిబోనకీ సిరీస్ చేయాలనుకుంటున్నామో దాని ఇన్పుట్ తీసుకున్నాం. మనకు 10 నెంబర్స్ అడగొచ్చు, ఇంటర్వ్యూలో 15 నెంబర్స్ అడగొచ్చు, 20 నెంబర్స్ అడగొచ్చు. దాని తర్వాత ఫిబోనకీ సిరీస్ 0 1 ఖచ్చితంగా వీటితోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్లోనే మనం ప్రింట్ చేసేసుకుంటున్నాం. సో ఒకవేళ ఫిబోనకీ సిరీస్ ఆఫ్ 10 నెంబర్స్ తీసుకుంటుంటే మనకి ఇక్కడ ఆల్రెడీ 0 1 ప్రింట్ అయింది కాబట్టి రిమైనింగ్ 8 నెంబర్స్ ప్రింట్ అయ్యేలాగా మనం లాజిక్ రాయాలి. సో అండ్ 2 వేరియబుల్స్ తీసుకున్నాం, ప్రీవియస్ నెంబర్ అండ్ కరెంట్ నెంబర్, అండ్ లూప్ రన్ చేసాం. సో లూప్లో కండిషన్ ఏం పెట్టాం? 8 టైమ్స్ రన్ అయ్యేలాగా ఈ లూప్ కండిషన్ అనేది మనం ఉంచాం. సో తర్వాత ప్రీవియస్ నెంబర్ కరెంట్ నెంబర్ సమ్ చేసి ఒక టెంపరరీ వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఇప్పుడు ప్రీవియస్ నెంబర్ను వచ్చేసి కరెంట్ నెంబర్తో మాడిఫై చేసాం, అలాగే కరెంట్ నెంబర్ను వచ్చేసి టెంపరరీ నెంబర్తో మాడిఫై చేసాం. సో ఇలా చేస్తే మనకు ఫిబోనకీ సిరీస్ ఎన్ని నెంబర్స్కైనా ఇక్కడ మనం ఏ ఏ ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్ యొక్క ఫిబోనకీ సిరీస్ అనేది ప్రింట్ అవుతుంది. సో ద క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్. సో మనం చిన్నప్పుడు మ్యాథ్స్ నేర్చుకున్నప్పుడు మనకు నెంబర్స్లో 2 థింగ్స్ ఉంటాయి, ఒకటి ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్ అంటే దేన్ని అంటారంటే ఇఫ్ ఇట్ ఈస్ డివిజబుల్ బై 2, అంటే మనకి ఏదైనా ఒక నెంబర్ డివైడెడ్ బై 2 అయితే అది ఈవెన్ నెంబర్. సో డివైడెడ్ బై 2ని కాని నెంబర్స్ అన్నీ మనకు ఆడ్ నెంబర్స్. ఇఫ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 2
ఇట్ ఈజ్ ఈవెన్ నెంబర్, అదర్వైజ్ ఇట్ ఈజ్ ఆడ్ నెంబర్. సో కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, 2, 4, 6, 8, 10. సో ఇలా 100, 200, 300 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. అలాగే ఏవైతే 2తో డివైడ్ కావో అవన్నీ 1, 3, 5, 7, 9 ఇలా 101, 103, 105 ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అన్నమాట. సో ఈ పర్టికులర్ లాజిక్ని ఎలా రాయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఒక ఇన్పుట్ తీసుకుందాం. మనకు ఒక నెంబర్ కావాలి కాబట్టి ఇంట్ ఇన్పుట్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుందాం 30. సో ఇప్పుడు మనం లాజిక్ రాయాలి. ఈ నెంబర్ మనకు డివైడెడ్ బై 2 కాదా అని చెక్ చేయాలి కాబట్టి ఇఫ్ ఇన్పుట్ అనే నెంబర్, సో డివైడెడ్కి మనం యూజ్ చేసేది ఏంటంటే మాడ్యులస్ సింబల్ అన్నమాట. దాన్నే పర్సెంటేజ్ సింబల్ అని కూడా అంటారు. సో ఈ నెంబర్ మనకు డివైడెడ్ బై 2 అంటే డివైడ్ చేసినప్పుడు 0 అయితే ఈ నెంబరే మనకి దిస్ లేదా గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ నెంబర్. ఒకవేళ డివైడెడ్ బై 2 కాకపోతే ఎల్స్ అప్పుడు మనకు ఆ నెంబర్ ఏమవుతుంది, ఆడ్ నెంబర్. సో గివెన్ నెంబర్ ఈస్ ఆడ్ నెంబర్. సో ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం ఏ అవుట్పుట్ వస్తుందో. గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్, ఎందుకంటే 30 అనేది డివైడెడ్ బై 2 అవుతుంది. అదే 31 ఇచ్చామనుకో ఇది డివైడెడ్ బై 2 అవ్వదు కాబట్టి మనకి ఇది ఆడ్ నెంబర్ అని రావాలి. సో గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్ నెంబర్. సో ఇది సింపుల్ అనమాట, మనకి ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్. ఇది మనకు జనరల్గా ఒక ఇన్పుట్ ఇచ్చి అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చెక్ చేయమన్నప్పుడు. సేమ్ వేలో మనకు ఒక అర్రే ఇస్తారనమాట. అర్రే అంటే మనకు మోర్ దాన్ 1 నెంబర్ ఇచ్చేసి ఇంటీజర్ అర్రేలో సో 10, 20, 30, 40, 41, 55, 67. సో ఇలా 7 నెంబర్స్ ఇచ్చారు. దీంట్లో ఫైండ్ ఆల్ ద ఆడ్ నెంబర్స్ అన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ అర్రేన్ అనేది ఇటరేట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం ప్రతి ఒక్క నెంబర్ని చెక్ చేయాలి అది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్, ఎందుకంటే ఆల్ ఆడ్ నెంబర్స్ అన్నారు కాబట్టి ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0 ఫస్ట్ నెంబర్ నుంచి ఐ లెస్ దాన్ అర్రే డాట్ లెంగ్త్. సో చివరి నెంబర్ వరకు ఐ ప్లస్ ప్లస్ ఒక్కొక్క నెంబర్ని మనం చెక్ చేయాలి. ఇఫ్ మనం ఆడ్ నెంబర్ అయినా ఈవెన్ నెంబర్ అయినా ఏదైనా లాజిక్ రాయొచ్చు అనమాట. అర్రే ఆఫ్ ఐ అంటే ఫస్ట్ నెంబర్ నుంచి ఒక్కొక్కటి అవుతూ ఉంటుంది. సో సేమ్ లాజిక్కే మాడ్యులస్ ఇచ్చేసి 2 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది అన్ని ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేస్తుంది అనమాట. సిస్ అవుట్ అర్రే ఆఫ్ ఐ. సో దీన్ని రన్ చేసి చూద్దాం. సో 10, 20, 30, 40. సో 10, 20, 30, 40 అనేవి మనకు ఈవెన్ నెంబర్స్ కాబట్టి అవి ఒకటే ప్రింట్ అయ్యాయి. ఒకవేళ మనకు ఆడ్ నెంబర్స్ కావాలి అనుకుంటే నాట్ ఈక్వల్స్ టు 0, ఎందుకంటే ఈక్వల్స్ టు 0 ఈవెన్ అయినప్పుడు నాట్ ఈక్వల్స్ టు 0 ఆడ్ అవుతుంది కాబట్టి 41, 55, 67. సో ఇలా ఈజీగా మనకు ఏ నెంబర్ ఇచ్చినా లేకపోతే అర్రేలో ఏ నెంబర్స్ మనకు ఇచ్చినా కూడా వాటన్నిటిని ఈవెన్ ఆర్ ఆడ్ అనేది మనం చెక్ చేయొచ్చు యూజింగ్ ది పర్సెంటేజ్ సింబల్ డివైడెడ్ బై 2. సో కాబట్టి దీన్నే మాడ్యులస్ అని కూడా అంటారు. సో ఇలా 2తో డివైడ్ చేసి అది 0 అవ్వకపోతే మనకు ఆడ్ నెంబర్, ఒకవేళ 0తో ఈక్వల్ అయితే మనకు అవి ఈవెన్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. సో ఇది చాలా బేసిక్ క్వశ్చన్. Largest number from the given array. So the interviewer will give you one array like this 20, 50, 60, 30, 40. So from this, they will ask you to find the largest number. So here in this example, 60 is the largest number. So we have to display output as 60. So this is one of the common core Java interview problems. So let's see how we can write a program to display this largest number as output. So first of all, we need an array. So whatever the interviewer will give you these particular values, you have to create an array.
So first let's create an array, then we will see how we can write the solution. So int array equals to, so we can take any example. So here I have taken few numbers, 30, then 40. So now we have the array. Then from this, we have to find the highest. So let's take one more variable as highest. So initially we will initialize with some value. So we can take from array of 0. So we are assigning it with the initial value 20. So what we are doing here is, so first we will assign this 20 as the highest. Then we will compare this highest with remaining values, so that if we have greater value than this 20, then we will replace this highest with that number. So currently this highest will have 20. Then we will compare this 20 with 50. So obviously 50 is the highest. Then we will replace this highest 20 with 50. Then 50 will compare with 60. So like this, it will happen till the last element. Since 60 is the highest element, we will be storing this in the highest. So how we can iterate an array? So to iterate any data structure, we have for loop. So using the for loop, we can iterate this array. Then we can compare the values with the highest value. So then in the end, we can display the highest value. So we will iterate this for int I equals to. So ideally we will iterate from 0, but already we have given this 0 value to the highest. So now we don't need to iterate from 0. We can iterate from 1. And we all know that array starts from 0. So already we have given the value. So I am starting from 1. So that it will reduce one iteration. Now we have to iterate till array dot length. Then I plus plus. So this is how it will happen. Then what we have to do, we have to compare the array of I. So current element, now we will be getting 50. If it is greater than highest, then obviously highest will change. Highest equals to array of I. So if it is less, then you don't need to modify the highest will be the highest. So if it is greater, whatever the current value is coming, if it is greater, then obviously we are going to modify the highest. So that's it. It will iterate through all the elements, and it will check what is the highest value, and it will store that particular one in the highest variable. Now simply I will print that highest value and see what will be the output. So 60 is the highest. From this array, 60 is the highest. So let me add one more element here of 70. So obviously now the highest is 70. We should get the output as 70. So 70. So this is one of the important core Java problem. If you are preparing for the Java interviews, then definitely you need to practice this. This is very, very important. This will cover the concept of creating array as well as iterating through array and comparing two values using if condition. I will provide this particular code in the description, so you can keep it for your reference. And if you get any doubts, you can refer that particular code. For this kind of videos, please subscribe to my channel. So in this channel, I will be providing all the interview questions and SQL questions, so that you can practice all those problems, and you can easily prepare for the interview and crack the interview and get a job. So thank you so much, and please like the video, share and subscribe to my channel. Thank you so much. Print the sum of all the items of the array. సో అంటే ఇందులో ఉన్న నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సమ్ చేసి ప్రింట్ చేయమని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందులో 10, 20, 30, 40, 50 వీటన్నిటిని సమ్ చేస్తే 10 + 20 30, 30 + 30 60, 100, 150. సో మనం ప్రింట్ చేయాల్సిన వాల్యూ వచ్చేసి 150. సో ఇది ఎక్కువగా మనకి ఇంటర్వ్యూస్లో మన అర్రేస్ కాన్సెప్ట్ అలాగే ఫర్ లూప్ గురించి తెలుసుకోవడానికి అడిగే ప్రాబ్లం అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సొల్యూషన్. ఫస్ట్ వచ్చేసి మనం ఒక ఇంటీజర్ అర్రే క్రియేట్ చేసుకోవాలి, కాబట్టి ఇంటీజర్ అర్రే ఈక్వల్స్ టు, సో సేమ్ వాల్యూస్ 10, 20, 30, 40, 50.
సో ఇలా మనం ఒక ఇంటీజర్ అర్రే అనేది క్రియేట్ చేసుకున్నాం. ఈ క్రియేట్ చేసుకున్న అర్రే తర్వాత మనం అవుట్పుట్ డిస్ప్లే చేయాలంటే మనకు ఒక వేరియబుల్ కావాలి. అది సమ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా వేరియబుల్ తీసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా సమ్ అనేది తీసుకుందాం. ఇనిషియల్గా మనకి ఎటువంటి వాల్యూ లేదు కాబట్టి ఇందులో 0 అనేది మెన్షన్ చేస్తాం. సో తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క వాల్యూని మనం సమ్ చేయాలి కాబట్టి సో దీన్ని లూప్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని తీసుకొని ఈ సమ్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఫర్ int I equals to 0, I less than or equals to array dot length I plus plus. సో ఇలా మనకి ఏదైనా అర్రే ఉన్నప్పుడు దాన్ని ఎలా లూప్ చేసుకోవాలో నేను ప్రీవియస్గా సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా రెఫర్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో ఇలా చేసిన తర్వాత మనం రాయాల్సిన లాజిక్ ఒకే ఒక్క లైన్ అనమాట. సో అదేంటంటే మన దగ్గర ఆల్రెడీ సమ్ ఉంది కాబట్టి ఆ సమ్ వాల్యూకి మనం ఈ పర్టికులర్ అర్రేలో వచ్చే వాల్యూని యాడ్ చేసుకోవాలి. సో ఇది ఎలా అంటే ఫస్ట్ మన దగ్గర సమ్ 0 ఉంటుంది. సో 0 ప్లస్ ఫస్ట్ ఎలిమెంట్ 10. సో అప్పుడు 10 సమ్ అనేది 10 అవుతుంది. నెక్స్ట్ వాల్యూ వచ్చినప్పుడు సమ్ 10కి మనం అర్రే ఆఫ్ 20 వాల్యూని యాడ్ చేసి మళ్ళీ అదే సమ్ వాల్యూలో మనం స్టోర్ చేస్తున్నాం. సేమ్ నెక్స్ట్ 30 వచ్చినప్పుడు సో ఆల్రెడీ 30 ఇక్కడ ఉంటుంది. 30 ప్లస్ 30 60. సో ఇలా ప్రతి ఒక్క న్యూ వాల్యూ మనకు ఇలా సమ్కి యాడ్ అయిపోయి అదే సమ్లో స్టోర్ అవుతుంది అనమాట. ఫర్ లూప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆ వాల్యూని ప్రింట్ చేసి డిస్ప్లే చేయొచ్చు ఎంత వాల్యూ వచ్చిందనేసి. సో సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ సో ఈ సమ్ వచ్చేసి ప్లస్ సమ్ అనేది డిస్ప్లే చేస్తాం. సో ఇక్కడ మనం ఇదంతా సమ్ అయిన తర్వాత మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. సో రన్ యాజ్ జావా అప్లికేషన్. ఐ లెస్ దాన్ ఇవ్వాలి కాబట్టి సో ఇది మనకు కామన్గా మనం అర్రే ప్రాపర్ ఇండెక్స్ ఇవ్వకపోతే మనకు వచ్చే ప్రాబ్లం ఇది అనమాట. సో ఇంట్ ఐ ఈక్వల్స్ 0, ఐ లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ అర్రే ఆఫ్ లెంత్. సో ఇలా ఇచ్చిన తర్వాత సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ 150. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనం వాల్యూస్ చేంజ్ చేస్తే 50 లేదా 70. సో ఇలా మనం చేంజ్ చేసినప్పుడు సో మనకు చేంజ్ అయిన వాల్యూని కూడా చూడొచ్చు. 70 ప్లస్ 20 90 ప్లస్ 50 140 180 230. సో కాబట్టి ఇలా సో ఇది మనకి ఎక్కువగా వెరీ ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు. అండ్ ఇది అంత డిఫికల్ట్ ప్రాబ్లం ఏం కాదు. చాలా సింపుల్గా ఫర్ లూప్ యూస్ చేసుకొని సో ఈ వాల్యూస్ అన్ని ఇటరేట్ చేసి ఒక్కొక్క వాల్యూని మనం సమ్ వాల్యూకి యాడ్ చేసి సో దాన్ని ప్రింట్ చేసేస్తే మనకి ఈజీగా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. Now, what is the problem here? Find the unique numbers from the given array. So we have few numbers here like 2, 2, 5, 5, 6, 7. So first of all, what is unique number? Unique number means which occurs only once. If you see the 2, it occurred twice. If you see the 5, it also occurred twice. But if you see 6, it only occurred once, which means this is a unique number. Like this, we have another unique number 7. So the expected output is 6, comma 7. So whatever the logic we write, in the end, if we print that, we have to print 6, comma 7, these two values. So how we can achieve this? So there is a one way where we can use the hash map. So hash map, what it will do? We can store any values like key and value pairs. So here as a key, we can take these values, and as a value, you can put the count of these values. Let's say, for example, you have created a hash map. So the key will be the number and the count will be 2 because it occurred twice. Let's say we have one more 2 here. So then the count, instead of 2, it will become 3. Then another one, 5. So it occurred twice. Then 6, it occurred only once. Then 7, it occurred only once. Now, if you see here, 2 occurred thrice, 5 occurred twice, 6 occurred once, 7 occurred once. So now the unique characters based on this count, we have to print 6, comma 7. So let's see how we can write this in the Java code. So first of all, we need an array. So we will create one integer array. So let's say array equals to
So we will copy these values because we'll take this as an input only. Now we have the array. Now we need one hash map because we are trying to store the count in the hash map. So hash map, the first key is integer and the value is also integer. I will take this as a map. So new hash map. So I have created hash map. Currently it is empty. So now we have to find the count of each value and then we have to store it in the hash map. So let's say take for each and every value we will take int I equals to 0, I less than array dot length, just iterating this array, then I plus plus. Now we are iterating, first the value will be coming as 2. So this 2 we have to store it in the map. So first time the count will be 1. So we have to see initially that value is there in the map or not. If the value is already there, then we have to increase the count by 1. If it is not there, then initially we should insert as 2's count will be 1. Now, if map dot contains key, what is the key here? Array of I. Array of I will have 2. Now we are checking with whether this 2 is there in this map or not. So if it is there, already there, then we have to increase the value. Map dot put. So we are putting the value. The key will be array of I. This is the key and the value will be. So let's say we don't have, then comes to the else part. So consider already we don't have the value. It's easy. Array of I, initially we are putting one value and we are inserting it 1. If the entry is already not there, then we are giving count as 1. Let's say if the count is already there. Let's say already there is one record 2. Now we are checking the second one. In this scenario, what we have to do, we have to increase it with one value. So for that, first we have to get the value. Then, so get array of I. So we are getting the value and increasing it with 1. Let's say we have already 1. Now what it will do? It will fetch 1 because get array of I means we are using the key and getting the value. 1 plus 1 will become 2. Let's say we already have some value as 2. Then 2 plus 1 it will become 3. For which value? For the key. Key is 2. So for 2 it will become 3. For 5 it will become 2. Then for 6 it will be 1. And for 7 it will be 1. Now before printing those values, we will just print what is the map after iterating. So I'm just printing the map. So see, 2 is thrice, 5 is twice, 6 is once, and 7 once. So this is what we are expecting. Now we found the count of each value from the array. Now we just have to print whatever is having only 1, which means unique characters. So now for this, again, we can use for. So how we can iterate the map? So map dot entry. So we don't need all this. So m map dot entry set. So how we can iterate the map? This is the way we can iterate the map. Now we have m will have each and every thing. Now 2 equals to 3 will have map in the m in the first iteration. Now in the second iteration it will have this record and in the third iteration it will have this record. Now how we can check? So if m dot get value, because value is the count here. So if it is 1, then we will print that. If it is not 1, then we won't print because it is not the unique character. Sysout unique value. Save m dot get key or unique number. Now let's see, because key is the number here for us. So let's run it. So unique number is 6 and 7. Now we don't need this print statement. We can just comment this out and just run this.
See, unique number 6 and 7. This is what we achieved. So what we are doing, I will explain you in brief. So first we have taken the array and we have taken one empty map and we are iterating the array, each and every value, and we are trying to find the count of each one. So first time the map entry will be there with only one record. So first time the value will be one. The next time if it comes, so we are fetching the value of that one and increasing it with one. Now next time if it comes, again we are increasing it with again one more value. So like this, we will be keep on increasing the count so that we will be getting the count of that particular number. So once we calculated the count in the map, so we will be iterating that map and checking whether that value is one or not. Because if the count is one, then only it is a unique number. If the count is not one, then it is not a unique number. Same code you can use to find the unique character also from the string. So same way you can use the map and find the count of each character. Once you find the count of character, you can just check whether the value is one or not. ఫైండ్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ అర్రే. అంటే ఈ ప్రాబ్లంలో ఎలా ఉంటుందంటే మనకు ఒక అర్రే ఇస్తారు, అందులో 5 నెంబర్స్ అవ్వచ్చు, 6 నెంబర్స్ అవ్వచ్చు, ఎన్నైనా ఇస్తారు. అందులో మనకు సెకండ్ హైయెస్ట్. సో సెకండ్ హైయెస్ట్ అంటే ఏంటి, మనకి ఈ పర్టికులర్ అర్రేలో చూస్తే ఆ హైయెస్ట్ వచ్చేసి 80 ఉందన్నమాట. సో ఇది హైయెస్ట్ నెంబర్. సెకండ్ హైయెస్ట్ అంటే దీని తర్వాత గ్రేటర్ నెంబర్, హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది. సో 80 తర్వాత మనకు హైయెస్ట్ నెంబర్ వచ్చేసి 50, దాని తర్వాత 40, 30, 20 ఇలా ఉంటుందన్నమాట. సో ఇది మనకు హైయెస్ట్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ అర్రే. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఎలా ప్రోగ్రామ్ రాయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం ఒక అర్రే క్రియేట్ చేసుకుందాం, ఇంటీజర్ అర్రే ఆఫ్ అర్రే ఈక్వల్స్ టు, సో సేమ్ మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూసే క్రియేట్ చేసుకుందాం. 20, 30, 40, 60తో సో ఒక అర్రే క్రియేట్ చేసుకుందాం. సో ఈ అర్రే క్రియేట్ అయిన తర్వాత మనకు వేరియబుల్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట, లోకల్ వేరియబుల్స్. ఒకటి వచ్చేసి హైయెస్ట్ నెంబర్ కనుక్కోవడానికి, ఇంకొకటి సెకండ్ హైయెస్ట్ నెంబర్ కనుక్కోవడానికి. ఎందుకంటే మనం కంపేర్ చేసుకోవాలి ఏది హైయెస్ట్ ఏది సెకండ్ హైయెస్ట్ అనేసి. సో ఫస్ట్ ఇంట్ హైయెస్ట్ ఈక్వల్స్ టు అర్రే ఆఫ్ 0. ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకు ఫస్ట్ ఎలిమెంట్నే మనకు హైయెస్ట్ అని ఇచ్చామంటే, సో స్టార్టింగ్లో మనకు ఒక రెఫరెన్స్ ఉండాలి కాబట్టి మనకి ఈ అర్రేలో ఏ వాల్యూ అయినా ఉండని ఫస్ట్ వాల్యూ మనం హైయెస్ట్ అని తీసుకున్నాం అనమాట. సో ఇంట్ సెకండ్ హైయెస్ట్ ఈక్వల్స్ టు అర్రే ఆఫ్ 0. సో ఇది కూడా మన కూరక ఒక రెఫరెన్స్ కోసం అర్రే ఆఫ్ 0 అనే. సో ఫస్ట్ నెంబర్స్ని హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్ అని తీసుకున్నాం. సో తర్వాత మనం ఎలా లాజిక్ రాయాలో చూద్దాం. ఫర్ ఇంట్ I ఈక్వల్స్ టు 1, I less than or array of length I ప్లస్ ప్లస్. ఇక్కడ అర్రేని ఇటరేట్ చేసుకుంటున్నాం. అర్రేని ఇటరేట్ చేసేటప్పుడు జనరల్గా 0 నుంచి స్టార్ట్ చేస్తాం, బట్ ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ అర్రే ఆఫ్ 0 వాల్యూస్ని మనం హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మనకు అవసరం లేదు. నెక్స్ట్ కంపేర్ చేసుకోవచ్చు. సో ఎలా కంపేర్ చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు 20 అనేది ఈ హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్లో ఉంది. నెక్స్ట్ 30 నెంబర్ని కంపేర్ చేస్తామన్నమాట, 20 కంటే ఎక్కువ కాదా అనేసి. సో ఇప్పుడు ఇఫ్ అర్రే ఆఫ్ I అంటే నెక్స్ట్ ఎలిమెంట్ గ్రేటర్ దాన్ హైయెస్ట్ ఉంటే, ఒకవేళ ఈ మనకి నెక్స్ట్ వచ్చే ఆ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది హైయెస్ట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఆ హైయెస్ట్ వాల్యూ అనేది చేంజ్ చేసుకోవాలి. సో దానికంటే ముందు సెకండ్ హైయెస్ట్ వాల్యూని చేంజ్ చేసుకుందాం. సెకండ్ హైయెస్ట్ వాల్యూ ఈక్వల్స్ టు హైయెస్ట్. హైయెస్ట్ ఈక్వల్స్ టు అర్రే ఆఫ్ I. సో ఇది ఎందుకంటే సెకండ్ హైయెస్ట్, ఇప్పుడు మనం హైయెస్ట్ వాల్యూని చేంజ్ చేస్తున్నాం, అప్పుడు హైయెస్ట్ వాల్యూ ఏమవుతుంది, సెకండ్ హైయెస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం 30 హైయెస్ట్ అంటున్నాం, సో అప్పుడు ఏమవుతుంది, 20 అనేది సెకండ్ హైయెస్ట్ అవుతుంది. కాబట్టి సో సెకండ్ హైయెస్ట్లో హైయెస్ట్ వాల్యూ ఉంచుతున్నాం, అండ్ హైయెస్ట్ వాల్యూలో మనకి ఇప్పుడు ఏదైతే వస్తుందో ఆ వాల్యూ ఉంచుతున్నాం అనమాట. సేమ్ ఈ సినారియోలో తీసుకుంటే ఇప్పుడు 2 ఇటరేషన్స్ అయిపోయేసరికి హైయెస్ట్లో 30 ఉంటుంది, సెకండ్ హైయెస్ట్లో 20 ఉంటుంది. నెక్స్ట్ 80 వాల్యూ వచ్చినప్పుడు ఏమవుతుంది, 80 వాల్యూ గ్రేటర్ దాన్ 30 కాబట్టి అప్పుడు హైయెస్ట్ ఏదైతే 30 ఉందో అది సెకండ్ హైయెస్ట్ అవుతుంది. అంటే సెకండ్ హైయెస్ట్లోకి 30 మనం అసైన్ చేస్తున్నాం అండ్ హైయెస్ట్లోకి 80 కన్వర్ట్ చేస్తున్నాం.
నెక్స్ట్ ఇంకొక సినారియో ఉందన్నమాట. ఒకవేళ మనకు వచ్చే నెంబర్ హైయెస్ట్ కంటే ఎక్కువ లేదు, బట్ సెకండ్ హైయెస్ట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎలా చేయాలి అంటే array of I is greater than second highest. So second highest equals to array of I. సో ఈ లాజిక్ ఎందుకు అంటే ఇప్పుడు మనకు 80 అనేది హైయెస్ట్లో ఉంది, సెకండ్ హైయెస్ట్ అనేది 30 ఉంది, నెక్స్ట్ 50 వస్తుంది. 50 అనేది గ్రేటర్ దాన్ 80 అవ్వదు, బట్ 50 అనేది 30 కంటే ఎక్కువ, అంటే ఇది మనకు సెకండ్ హైయెస్ట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఇంకొక కండిషన్ చెక్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి 50 గ్రేటర్ దాన్ 80 చెక్ చేసేసి, సో ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి నెక్స్ట్ ఎల్సిఫ్ లేక్ వచ్చేసి అర్రే ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ సెకండ్ హైయెస్ట్, అంటే 50 ఈజ్ గ్రేటర్ దాన్ సెకండ్ హైయెస్ట్లో 30 ఉంది కాబట్టి చెక్ చేసి, సో ఇది సాటిస్ఫై అవుతుంది కాబట్టి సెకండ్ హైయెస్ట్ ఈక్వల్స్ టు 50కి అసైన్ అవుతుంది. సో దట్స్ ఇట్ అనమాట. సో ప్రింట్ చేసి చూద్దాం మనకు కరెక్ట్గా వస్తుందో లేదో. సెకండ్ హైయెస్ట్. సో ఒకవేళ మనకు హైయెస్ట్ వాల్యూ కావాలన్నా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాబ్లం వల్ల మనకు రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు ఒక లాజిక్తో. ఒకటి మనకు హైయెస్ట్ కావాలన్నా ఒక అర్రే నుంచి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా సెకండ్ హైయెస్ట్ కావాలన్నా ఈజీగా ప్రింట్ చేయొచ్చు. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో హైయెస్ట్ 80, సెకండ్ హైయెస్ట్ 50. సో మన అర్రేలో ఇప్పుడు ఒక ఎక్స్ట్రా వాల్యూ 90 యాడ్ చేసుకొని చూద్దాం. సో సేమ్ వేలో ఇక్కడ కూడా 90 యాడ్ చేసి చూస్తే, సో దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు మనకు హైయెస్ట్ 90 ఉంది, సెకండ్ హైయెస్ట్ వచ్చేసి 80 ఉంది. సో 90, 80 ఇలా అన్నమాట. సో సేమ్ వేలో మనం సెకండ్ లోయెస్ట్ సెకండ్ లోయెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ చిన్న లాజిక్ చేంజ్ చేసుకోవాలి. లోయెస్ట్ అన్నప్పుడు లెస్ దాన్ అనేది ఇవ్వాలన్నమాట. సో అగైన్ నేను సమ్మరీలో ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ టు ఫైండ్ ఏ సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఫ్రమ్ ద అర్రే అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక అర్రే తీసుకుంటాం. ఆ అర్రేలో ఫస్ట్ ఎలిమెంట్ని హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్ అని ఇనిషియల్ వాల్యూస్ తీసుకుంటాం. తర్వాత మనకి యాక్చువల్ లాజిక్ స్టార్ట్ అవుతుంది. ఈ అర్రేని ఇటరేట్ చేసి ఈ అర్రేలో నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో మనకు ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న హైయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు అదే హైయెస్ట్ అవుతుంది. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్లో 30 ఉంది, నెక్స్ట్ 80 వస్తుంది. 80 అనేది ఆబ్వియస్లీ 30 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని హైయెస్ట్ కన్వర్ట్ చేసుకుంటాం. ఆ హైయెస్ట్ అసైన్ చేయడానికంటే ముందు హైయెస్ట్లో ఉన్న వాల్యూని సెకండ్ హైయెస్ట్కి చేస్తాం, ఎందుకంటే హైయెస్ట్ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు హైయెస్ట్లో ఉన్న వాల్యూ సెకండ్ హైయెస్ట్ అవుతుంది. నెక్స్ట్ కూడా అంతే. సో మనకి ఇంకా ఇక్కడ 90 ఉంది కాబట్టి ఆల్రెడీ హైయెస్ట్లో 80 ఉంటుంది. సో ఈ 90 అనేది అప్పుడు హైయెస్ట్ అవుతుంది, 80 అనేది సెకండ్ హైయెస్ట్ అవుతుంది. సో సెకండ్ హైయెస్ట్ హైయెస్ట్ అవుతుంది, హైయెస్ట్ వచ్చేసి కొత్త వాల్యూ అనేది హైయెస్ట్లోకి వస్తుంది. నెక్స్ట్ ఎల్సిఫ్లోకి వచ్చేసి ఈ పర్టికులర్ కండిషన్ ఎందుకు చేయాలి అంటే ఒకవేళ మనకు వచ్చే వాల్యూ హైయెస్ట్ కంటే ఎక్కువ లేకపోయి ఉండొచ్చు, బట్ సెకండ్ హైయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ సినారియో కూడా మనం కవర్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ పర్టికులర్ తీసుకుంటే ఇక్కడికి వచ్చే వరకు హైయెస్ట్ వాల్యూ 80 ఉంటుంది, సెకండ్ హైయెస్ట్ వాల్యూ 30 ఉంటుంది. సో అప్పుడు మనకి 50 వచ్చినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు, బట్ స్టిల్ మనకు 50 సెకండ్ హైయెస్ట్ అవ్వాలి కాబట్టి సో ఈ లాజిక్ రాసినప్పుడు 50 గ్రేటర్ దాన్ సెకండ్ హైయెస్ట్ 30 వచ్చి సెకండ్ హైయెస్ట్ వాల్యూ లేక 50 వస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ లాజిక్ రాస్తే మనకు సెకండ్ హైయెస్ట్ ఫ్రమ్ ద అర్రే క్యాల్కులేట్ చేయడం ఈజీగా వచ్చేస్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ జావా క్వశ్చన్ ఈస్ హౌ టు రివర్స్ ఎ స్ట్రింగ్. సో స్ట్రింగ్ని ఎలా రివర్స్ చేయాలి అనే ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది మనకు మోస్ట్లీ ఎక్కువ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో వస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఈ స్ట్రింగ్ అనేది మనకు ఒక ఇన్పుట్ ఉంది, ఇది హలో అవ్వచ్చు, లేకపోతే 2-3 వర్డ్స్ అయినా ఉండొచ్చు. సో హలో వరల్డ్, సో ఇలా సో డిఫరెంట్ స్ట్రింగ్స్ అనేవి మనకు ఉండొచ్చు. సో దీన్ని రివర్స్ చేయడం ఎలా? సో జనరల్గా ఇన్ స్ట్రింగ్స్లో వీ డోంట్ హ్యావ్ ద రివర్స్ మెథడ్. సో in strings we have some different other methods like length, concat, all this one. But since strings are immutable, string doesn't have any reverse method. So then how we can reverse the string? So there is one method, there is one class called string buffer. So in that string buffer, we have something called reverse method. So using that we can reverse this string. So we will take one local variable string sb equals to
new string buffer. So while creating this string buffer, whatever the string we wanted to reverse, we can use that. So with this, we will have this in this SB, input will be hello. Then we need to reverse this. So sp dot, we can see so many options here, append, then char set, code at point. So in this, for us, we want reverse, right? So we can use this reverse. Now this SB will be reversed. Whatever the hello is there, it will be reversed and it will be coming OLLEH. Now it is a string buffer. We can print this as well and say that, so reverse string. So we can show this, we can print this, and so reverse string is reversed. Or else we can do one more thing. So we can change, we can convert this into another string. How to convert string buffer to string? So toString method we can use, and with this, so this will be a string output, that variable will be a string. Now if you see, if we print this, so hello. So either we can stop at this point where it will be having string buffer. So this string buffer will be a reversed string, where it will have hello will be reversed, or else the same string buffer we can convert to the string and we can put this, we can print this output. So whatever we have hello, it will be reversed. So if we change the string, the output will be changed. So like this. So any string if you pass, it will be reversed and we can see the output. So this is the most frequently asked question. Find whether the given string is palindrome or not. సో ఈ ప్రాబ్లం అనేది మనం ఎలా సాల్వ్ చేయాలి అండ్ దానికి ఎలాంటి కోడ్ రాసి మనం అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అయ్యేలా చేయాలి, ఈ వీడియోలో చూద్దాం. సో మనం కోడింగ్ స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ప్యాలిండ్రోమ్? సో జనరల్గా మనకు తెలుగులో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వికట కవి అని. సో అంటే మనం దాన్ని రివర్స్ చేసినా కూడా మనకు సేమ్ వర్డ్ వస్తుంది అనమాట. సో దాన్నే ప్యాలిండ్రోమ్ అంటారు. ఇంగ్లీష్లో తీసుకుంటే మేడం అనే వర్డ్ ఉంది. సో దీన్ని మనం రివర్స్ చేసినా కూడా MADAM అని వస్తుంది. సేమ్ ఇక్కడ వావ్. సో మనం దీన్ని రివర్స్ చేసినా కూడా వావ్ అనే వస్తుంది. సో ఇలాంటి వర్డ్స్ని మనం ప్యాలిండ్రోమ్ అంటారనమాట. అంటే ఏదైతే వర్డ్ ఉంటుందో దాన్ని మనం రివర్స్ చేసినా కూడా సేమ్ వర్డే వస్తే దాన్నే ప్యాలిండ్రోమ్ అంటారు. సో ఈ ప్యాలిండ్రోమా కాదా, మనం ఒక వర్డ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేయడానికంటే ముందు ఇంకొకటి, మనకి ఇక్కడ మేడం అని ఉంది. ఒకవేళ ఇది క్యాపిటల్ M అయితే దీన్ని రివర్స్ చేసినప్పుడు మనకు స్మాల్ ఎంతో స్టార్ట్ అవుతుంది. సో అలాంటి సినారియోస్లో మనం కంపేర్ చేసినా కూడా ఫాల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అది మనకు క్యాపిటల్ అయినా స్మాల్ అయినా వర్క్ అయ్యేలాగా మనం కోడ్ రాద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇన్పుట్ తీసుకుందాం, స్ట్రింగ్ str ఈక్వల్స్ టు, సో మేడం అనే ఎగ్జాంపులే తీసుకుందాం. సో ఇప్పుడు ఈ మేడం అనే ఎగ్జాంపుల్ మనం రివర్స్ చేస్తే స్మాల్ ఎంతో స్టార్ట్ అవుతుంది అండ్ జావాలో కేస్ సెన్సిటివ్ కాబట్టి మనం దీన్ని రివర్స్ చేసి కంపేర్ చేస్తే ఫాల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే, మనకి ఏదైతే ఇన్పుట్ వస్తుందో ఆ స్ట్రింగ్ని మనం లోయర్ కేస్ కానీ అప్పర్ కేస్ కానీ కన్వర్ట్ చేసుకోవాలి. సో నేను ఇంకొక స్ట్రింగ్ తీసుకుంటాను, ఇన్పుట్ ఈక్వల్స్ టు str డాట్ టు లోయర్ కేస్. మనకు జావాలో స్ట్రింగ్స్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అప్పర్ కేస్కైనా కన్వర్ట్ చేసుకోవచ్చు, లోయర్ కేస్కైనా కన్వర్ట్ చేయొచ్చు, అది మన కన్వీనియంట్ అనమాట. సో ఈ సొల్యూషన్స్లో నేను లోయర్ కేస్ కన్వర్ట్ చేస్తున్నాను. str లోయర్ కేస్ అంటే ఇప్పుడు మనకి ఇన్పుట్లో మేడం అనే స్ట్రింగే ఉంటుంది, బట్ అది లోయర్ కేస్లో ఉంటుంది. సో ఇప్పుడు మనకేంటి, ఈ పర్టికులర్ దీన్ని మనం తీసుకొని రివర్స్ చేయాలి. బట్ స్ట్రింగ్లో మనకు రివర్స్ అనే మెథడ్ లేదు. సో ఇప్పుడు ఎలా అంటే, ఆల్రెడీ నేను స్ట్రింగ్ని ఎలా రివర్స్ చేయాలో ఒక వీడియో చేశాను. ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను, కావాలంటే మీరు ఆ వీడియో చూడొచ్చు. లేదంటే ఈ వీడియోలో నేను అగైన్ అదే స్ట్రింగ్ రివర్స్ చేసి దాన్ని ఎలా కంపేర్ చేస్తారో చూస్తాం. స్ట్రింగ్ బఫర్, ఎందుకంటే మనకు స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ కాబట్టి దాంట్లో మనకు రివర్స్ మెథడ్ లేదు. అందుకే ఈ ఇన్పుట్ అనే దాన్ని మనం స్ట్రింగ్ బఫర్ కన్వర్ట్ చేసి తర్వాత దాన్ని స్ట్రింగ్ కన్వర్ట్ చేసి కంపేర్ చేస్తాం. ఒక న్యూ స్ట్రింగ్ బఫర్ క్రియేట్ చేస్తాం, అది వచ్చేసి ఇన్పుట్తోనే కన్వర్ట్ చేస్తాం అనమాట.
మనకి ఇక్కడ ఏదైతే మేడం అనేది ఉందో ఆ పర్టికులర్ స్ట్రింగ్తోనే స్ట్రింగ్ బఫర్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఎస్బి డాట్ రివర్స్ ఈ మెథడ్ క్రియేట్ చేస్తే ఈ ఎస్బి అనేది రివర్స్ అవుతుంది. సో ఇందులో మనకు మేడం ఉంది కాబట్టి అది రివర్స్ అయ్యి మళ్ళీ మేడం అని వస్తుంది. సో ఇప్పుడు నేను ఇంకొక కొత్త అవుట్పుట్ స్ట్రింగ్ అనేది క్రియేట్ చేస్తాను. అవుట్పుట్ ఈక్వల్స్ టు ఎస్పీ డాట్ టు స్ట్రింగ్. ఎందుకంటే అది స్ట్రింగ్ బఫర్లో ఉంది. మనం ఇన్పుట్తో కంపేర్ చేయాలనుకుంటే డేటా టైప్స్ డిఫరెంట్ అవుతాయి కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనకు స్ట్రింగ్ అనేది కంపేర్ చేసేటప్పుడు స్ట్రింగ్ బఫర్తో కంపేర్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. అందుకే మనం ఒక కొత్త స్ట్రింగ్ క్రియేట్ చేసి ఈ ఇన్పుట్ని ఈ అవుట్పుట్తో కంపేర్ చేస్తాం అనమాట. సో ఎలా కంపేర్ చేస్తాం? మనకు స్ట్రింగ్లో ఆల్రెడీ ఒక మెథడ్ ఉంది. ఈక్వల్స్ మెథడ్ యూజ్ చేసుకొని మనం కంపేర్ చేయొచ్చు స్ట్రింగ్స్ని. ఇఫ్ ఇన్పుట్ డాట్ ఈక్వల్స్ అనే మెథడ్ యూజ్ చేసుకొని ఇక్కడ దేంతో కంపేర్ చేస్తాం? అవుట్పుట్. మనం రివర్స్ చేయడానికంటే ముందు ఇన్పుట్లో ఒక స్ట్రింగ్ ఉంది, రివర్స్ చేసిన స్ట్రింగ్ వచ్చేసి అవుట్పుట్లో ఉంది. ఈ రెండింటిని కంపేర్ చేసుకొని ఇఫ్ ఈ రెండు ట్రూ అయితే ప్రింట్ చేస్తున్నాం. ఏమని? గివెన్ స్ట్రింగ్ ఈజ్ ఏ పాలిండ్రోమ్. ఒకవేళ మనకి ఇది ఇచ్చిన స్ట్రింగ్ పాలిండ్రోమ్ అవ్వకోకుంటే ఎల్స్ సిస్అవుట్ గివెన్ స్ట్రింగ్ నాట్ ఏ పాలిండ్రోమ్. సో ఇక్కడ కంపేర్ చేస్తున్నాం. ఇన్పుట్ని అవుట్పుట్తో కంపేర్ చేసి ఆ రెండు ఈక్వల్ అవుతే గివెన్ స్ట్రింగ్ ఈజ్ ఏ పాలిండ్రోమ్. ఒకవేళ రెండు అవ్వకపోతే గివెన్ స్ట్రింగ్ నాట్ ఏ పాలిండ్రోమ్. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో గివెన్ స్ట్రింగ్ ఈజ్ ఏ పాలిండ్రోమ్. ఎందుకంటే మనం మేడం అని ఇచ్చాం కాబట్టి అది రివర్స్ అయినా కూడా పాలిండ్రోమే వస్తుంది. ఒకవేళ మనం ఇంకా వేరే ఏదైనా పాలిండ్రోమ్ అవ్వనిది ఇద్దాం. జావా అనేది పాలిండ్రోమ్. ఎందుకంటే మనం రివర్స్ చేస్తే సేమ్ వర్డ్ రాదు కాబట్టి దీన్ని మనం రన్ చేద్దాం. గివెన్ స్ట్రింగ్ నాట్ ఏ పాలిండ్రోమ్. ఎందుకంటే దీన్ని రివర్స్ చేసినప్పుడు ఏవి ఏజే అని వస్తుంది. కావాలంటే మనం ఇన్పుట్ ఏది అవుట్పుట్ ఏది అనేది మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి కూడా రాయొచ్చు. సిస్అవుట్ ఇన్పుట్ ప్రింట్ చేద్దాం. అలాగే సిస్అవుట్ అవుట్పుట్. సో ఇక్కడ ఇన్పుట్ కావాలనుకుంటే ఇన్పుట్ ఏంటి అనేది మనం కనిపించేలాగా ఒక ప్రింట్ స్టేట్మెంట్ అనేది రాయొచ్చు. అవుట్పుట్. సో అవుట్పుట్ కరెక్టా కాదా అని చూద్దాం. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఇన్పుట్ కన్సోల్ పైకి లాగితే ఇన్పుట్ జావా, బట్ దాన్ని రివర్స్ చేసినప్పుడు ఏవిఏజే. సో కాబట్టి మనకి ఇది కాదు. అదే ఇందాక మనం మేడం అని ఇచ్చినప్పుడు చూద్దాం. ఇక్కడ క్యాపిటల్ అని ఉన్నది ఎలా స్మాల్ కన్వర్ట్ అయిందో కూడా చూడొచ్చు. మనం ఇక్కడ లోయర్ కేస్ కన్వర్ట్ చేసాం కాబట్టి మేడం అనేది స్మాల్ మేడం వచ్చింది, రివర్స్ చేసినా కూడా మేడమే వచ్చింది అనమాట. సో ఇలా మనకు ఇంటర్వ్యూస్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్ మనకు స్ట్రింగ్స్ మీదే పాలిండ్రోమ్ అనమాట. ఎంఎన్సి కంపెనీస్లో జావా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మనకు కోడింగ్ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. అందులో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్, అది కూడా స్ట్రింగ్స్ మీద ఎక్కువగా అడిగే ప్రాబ్లం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అది వచ్చేసి ఫైండ్ మ్యాక్సిమం అక్కరింగ్ క్యారెక్టర్ ఇన్ ద గివెన్ స్ట్రింగ్. అంటే మనకు ఒక స్ట్రింగ్ ఇస్తారు, అందులో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఏ క్యారెక్టర్స్ అయితే ఎక్కువ టైం రిపీట్ అయింది అనే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. కింద ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్ట్రింగ్ ఈక్వల్స్ టు జావా అని ఉంది. ఇందులో మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ ఏంటి? ఏ. ఎందుకంటే జే అనేది ఒకసారి ఉంది, వి అనేది ఒకసారి ఉంది, బట్ ఏ అనేది 2 టైమ్స్ అక్కరైంది కాబట్టి మనకు అవుట్పుట్ ఏ రావాలి అని ప్రాబ్లం అడుగుతుంటారు. ఇది మోస్ట్లీ చాలా కంపెనీస్లో ఈ పర్టికులర్ ప్రాబ్లం అడుగుతారు, ఎందుకంటే మనకు ఇందులో చాలా కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి. సో ఈ వీడియోలో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఒక స్ట్రింగ్ తీసుకుంటాం, తర్వాత దాన్ని కౌంట్ చేసి ఒక మ్యాప్లో స్టోర్ చేస్తాం. అంటే ఏ ఎన్నిసార్లు అక్కరైంది, వి ఎన్నిసార్లు అక్కరైంది, జే ఎన్నిసార్లు
కౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఒక మ్యాప్లో స్టోర్ చేసుకుంటాం. ఆ స్టోర్ చేసుకున్న మ్యాప్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఈ కౌంట్ ఆధారంగా ఏ వాల్యూ ఎక్కువసార్లు రిపీట్ అయిందనేది మనం చూస్తాం. అంటే మన దగ్గర ఒక మ్యాప్లో ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి 2 1 1 అనేసి. సో ఆబ్వియస్గా దీంట్లో గ్రేటర్ వాల్యూ ఏంటి 2. సో దీన్ని బేస్ చేసుకొని ఏ అనేది ఎక్కువ సార్లు అక్కర్ అయిందనేసి చెప్తాం. సో జావానే కాకుండా మనకు చాలా ఎగ్జాంపుల్స్ అడుగుతూ ఉంటారు. సమ్ స్పేసెస్ ఉండేవి. సో ఇలా పెద్ద పెద్దవి ఏవైనా స్ట్రింగ్స్ అడిగినప్పుడు వాటిలో కూడా ఎలా సాల్వ్ చేయాలో ఈ ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లో మ్యాంగో ఈజ్ గుడ్ ఫ్రూట్. సో దీంట్లో హైయెస్ట్ అక్కరింగ్ క్యారెక్టర్ అంటే ఎక్కువ సార్లు ఇందులో ఉండే క్యారెక్టర్ అంటే మనకి ఏబిసిడీలు. సో ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఏదంటే మనం ఇక్కడ స్పేసెస్ అవాయిడ్ చేయాలని చెప్తారు కొంతమంది. ఎందుకంటే స్పేసెస్ ఉన్నప్పుడు స్పేస్ మనం కన్సిడర్ చేయకూడదు. సో ఆ స్పేసెస్ ని అవాయిడ్ చేస్తూ ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే ఎక్కువగా అక్కరైన క్యారెక్టర్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఎగ్జాంపుల్ లో మనకు ఓ 3 టైమ్స్ అక్కరైంది. ఓ 3 టైమ్స్ అక్కరైంది కాబట్టి సో మనకు అవుట్పుట్ ఓ అనేది రావాలి. ఇంకా మన అవుట్పుట్ ఫార్మాట్ చేంజ్ చేసుకోవచ్చు. క్యారెక్టర్ అక్కర్డ్ ఓ ఎన్ని టైమ్స్ అని ఆ నెంబర్ కూడా డిస్ప్లే చేయొచ్చు అనమాట. స్ట్రింగ్ ఇన్పుట్ ఈక్వల్స్ టు సేమ్ ఇదే తీసుకున్నాం ఎగ్జాంపుల్. సో ఒక స్ట్రింగ్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏ వేరియబుల్స్ తీసుకోవాలనే చూద్దాం. సో మనం జనరల్ గా అవుట్పుట్ ఏం చూపించాలి, ఒక క్యారెక్టర్ చూపించాలి. సో కాబట్టి అవుట్పుట్ గా మనం ఒక క్యారెక్టర్ అనేది చూపించాలి కాబట్టి ఒక వేరియబుల్ తీసుకుంటాం. అలాగే దీని కౌంట్ చెక్ చేయాలి కాబట్టి లోకల్ ఒక కౌంట్ వేరియబుల్ కూడా ఉండాలి. ఎందుకంటే మనకి ఇవే వేరియబుల్స్ ఇంపార్టెంట్ అవుట్పుట్ చూపించడానికి, ఇన్పుట్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో క్యారెక్టర్ అవుట్పుట్ క్యార్ ఈక్వల్స్ టు ప్రస్తుతానికి మనం ఏమనుకుందామంటే సో ఇన్పుట్ లో ఉండే ఆ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో సో ఇన్పుట్ డాట్ క్యారెట్ 0. సో ఫస్ట్ పొజిషన్ లో ఉన్నది మన అజంప్షన్ కి ఏ మాక్సిమం అక్కడి క్యారెక్టర్ అనుకుందాం ఎం అనేది. సో ఒక రెఫరెన్స్ అనేది మనకు ఉంటుంది. సో తర్వాత టీజర్ కౌంట్ చెక్ చేసుకోవాలి కాబట్టి సో ప్రస్తుతానికి కౌంట్ 0 తీసుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ చెక్ చేయాలి మనం ఒక్కొక్క వేరియబుల్ ఎన్నిసార్లు కౌంట్ ఉందనేసి. సో అండ్ ఈ ఒక్కొక్క దాన్ని ఎన్నిసార్లు అక్కరైందో మనం స్టోర్ చేసుకోవడానికి హ్యాష్ మ్యాప్ అయితే చాలా ఈజీగా స్టోర్ చేయొచ్చు. ఎందుకంటే మనం అందులో 2 వాల్యూ స్టోర్ చేస్తున్నాం, ఒకటి కీ ఇంకొకటి వాల్యూ. కాబట్టి ఒక్కొక్క వేరియబుల్ చూస్తాం ఎం అనేది ఎంత ఉంది, ఏ అనేది ఎంత ఉందని. సో మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో హ్యాష్ మ్యాప్. సో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యారెక్టర్ తీసుకున్నాం ఎందుకంటే క్యారెక్టర్ యూనిక్ గా ఉండాలి మనకి. తర్వాత ఇంటిజర్ ఈక్వల్స్ టు హ్యాష్. సో హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం ఇన్పుట్స్ అని తీసుకున్నాం. ఒక ఇన్పుట్ మనకి ఏది కావాలో అది తీసుకున్నాం. సో క్యారెక్టర్స్ లో ఫస్ట్ మనకు అవుట్పుట్ వచ్చేసి మనం ఫస్ట్ లెటర్ అని అజంప్షన్ తీసుకున్నాం. తర్వాత కౌంట్ చెక్ చేయడానికి ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ పర్టికులర్ స్ట్రింగ్ ని ఇటరేట్ చేయాలి. ఇటరేట్ చేసి ఒక్కొక్క దాన్ని మనం మ్యాప్ లోకి పంపిస్తాం. సో ఆ లాజిక్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో స్ట్రింగ్ చేయాలంటే ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 0, ఎందుకంటే దీని ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ క్యారెక్టర్ నుంచి లాస్ట్ క్యారెక్టర్ వరకు చెక్ చేయాలి కాబట్టి 0 అండ్ i లెస్ దాన్ ఇన్పుట్ డాట్ లెంగ్త్ i ప్లస్ ప్లస్. సో 0 వాల్యూ దగ్గర నుంచి చివరి వాల్యూ వరకు మనకు ఇక్కడ ఇటరేట్ అవుతుంది. సో మనకి ఇందులో వచ్చే ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక టెంపరీ క్యారెక్టర్ స్టోర్ చేస్తున్నాం కంపేర్ చేసుకోవడానికి. సో క్యారెక్టర్ టెంపరీగా ఇన్పుట్ డాట్ క్యారెట్ ఐ. సో ప్రతిసారి మనకు లూప్ రన్ అయిన ప్రతిసారి టెంపరీలో చేంజ్ అవుతూ ఉంటుంది మనకు వేరియబుల్. ఫస్ట్ సారి రన్ అయినప్పుడు ఎం వస్తుంది, సెకండ్ టైం ఇటరేట్ అయినప్పుడు ఏ, థర్డ్ టైం ఇటరేట్ అయినప్పుడు ఎన్. ఎందుకంటే మనం ఐ ఇచ్చాం కాబట్టి ఐ ఫస్ట్ టైం 0 అవుతుంది, నెక్స్ట్ 1 2 3 అలా చివరి వరకు ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో ఎం ఏ ఎన్ ఇలా ఒక్కొక్కటి టెంపరీ వేరియబుల్ వస్తుంది. సో ఇక్కడ మనకు యాక్చువల్ లాజిక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే హ్యాష్ మ్యాప్ మనకి ఇప్పుడు ఎంటీగా ఉంది. హ్యాష్ మ్యాప్ లో మనకి ఎటువంటి వాల్యూస్ లేవు. ఈ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలి. సో ఎలా స్టోర్ చేసుకుంటాం, ఫస్ట్ చెక్ చేస్తాం ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఆ హ్యాష్ మ్యాప్ లో ఉందా లేదా అనేసి. సో దానికి ఏంటంటే ఇఫ్ మ్యాప్ డాట్ కంటైన్స్ కీ, అంటే కీనే కదా మనకి ఇంపార్టెంట్. సో కీ ఏంటి ఇక్కడ టెంపరీ, ఆ క్యారెక్టర్ తోనే చేసాం కాబట్టి సో ఫస్ట్ టైం ఎం అనే క్యారెక్టర్ ఇందులోకి వస్తుంది.
ఇందులో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో ఆబ్వియస్ గా అప్పుడు ఇఫ్ లేక్ వెళ్ళదు, లేదు కాబట్టి ఎల్స్ లేక్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఎల్స్ కండిషన్ రాదు. ఎల్స్ కండిషన్ లో ఏమొస్తుంది, అది లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఆ మ్యాప్ లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయాలంటే మనకు ఆప్షన్ ఏంటి, మ్యాప్ డాట్ పుట్. సో మ్యాప్ డాట్ పుట్ రెండు వాల్యూస్ ఎంటర్ చేయాలి, ఒక ఒక క్యారెక్టర్ వాల్యూ, ఒక ఏదైనా నెంబర్ చేయాలి. సో మనకి ఇదే కదా లేనిది, టెంపరీ ఫస్ట్ వచ్చే వాల్యూనే లేదు కాబట్టి దాన్ని ఇందులో ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏది ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ టైం కాబట్టి వాల్యూ 1. ఎప్పుడు ఎల్స్ లేక వస్తుంది, దాంట్లో లేనప్పుడే వస్తుంది. దాంట్లో లేదు అంటే ఆబ్వియస్లీ మనకు కౌంట్ అనేది 1 అవుతుంది కాబట్టి ఫస్ట్ టైం 1 అవుతుంది. ఒకవేళ ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ ఉన్న ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుందాం. ఇప్పుడు జీ ఉంది, జీ ఫస్ట్ వెళ్ళింది, G1 అనేది ఇన్సర్ట్ చేసాం, ఫస్ట్ టైం లేదు. సెకండ్ టైం ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సెకండ్ టైం వచ్చింది, ఇక్కడ ఆల్రెడీ కంటైన్స్ టీ అంటే ఇది ట్రూ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ అందులో కీ ఉంది కాబట్టి అప్పుడు ఇందులోకి వెళ్తుంది. అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు కూడా మ్యాప్ డాట్ పుట్, సో టెంప్ ఇస్తాం, బట్ కౌంట్ అనేది 1 ఇవ్వలేము ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ 1 ఉంది. అప్పుడు ఏం చేయాలంటే మ్యాప్ డాట్ గెట్, సో ఈ పర్టికులర్ టెంపరీకి ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ తీసుకొని +1 చేస్తాం. సో ఆల్రెడీ 1 ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, మ్యాప్ డాట్ గెట్ టెంప్ అన్నప్పుడు ఆ వాల్యూ వస్తుంది అనమాట. మనం ఏదైనా కీ ఇచ్చినప్పుడు మనకు వాల్యూ వస్తుంది కాబట్టి 1 అనేది అవుట్పుట్ గా వస్తుంది. ఆ వచ్చిన అవుట్పుట్ 1 + 1 2 అవుతుంది. సో నెక్స్ట్ టైం సెకండ్ అకరెన్స్ 2 అవుతుంది. థర్డ్ టైం వచ్చింది అనుకో, మ్యాప్ డాట్ కంటైన్స్ అంటే ఆల్రెడీ ఉంది కాబట్టి ఇందులోకి వెళ్తుంది, ఇందులోకి వెళ్ళి చెక్ చేస్తుంది టెంపరీకి. గెట్ అన్నప్పుడు 2 వస్తుంది, సో 2 + 1 3 అవుతుంది. అలా ప్రతిసారి ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఇంతే లాజిక్ మనకి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఒక మ్యాప్ అనేది క్రియేట్ అయింది. సో ఎందుకంటే మనం డూప్లికేట్ వాల్యూస్ ఎంకరేజ్ చేయట్లే ఇక్కడ, ఆల్రెడీ ఉందనుకో కొత్త వాల్యూ, ఒక వాల్యూ ఇన్సర్ట్ ఎక్కువ చేస్తున్నాం దానికి. ఒకవేళ లేదు కొత్త వాల్యూ అనుకో, అప్పుడు 1 అనేది ఇస్తున్నాం అనమాట. సో కొత్తగా ఇన్సర్ట్ చేసే వాల్యూ అయితే 1 అని అసైన్ అవుతుంది. ఆల్రెడీ ఉన్నదానికైతే చెక్ చేసి ఉన్న వాల్యూ +1 చేస్తాం, అప్పుడు ఏమవుతుంది 2 ఉంటే ఇంకొకసారి అక్కడైతే 3 అవుతుంది, 4. అలా ఎన్నిసార్లు ఉన్నా అన్నిసార్లు కౌంట్ అవుతుంది. సో అండ్ ఇంకొక లాజిక్ ఇక్కడ మనకు వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెక్ చేయాలి ఏది హైయెస్ట్ ఉంది ఇందులో. ఇప్పటి వరకు మనకు ఒక్కొక్కటి ఎంత కౌంట్ ఉంది అనేది మాత్రమే తెలిసింది, బట్ ఇందులో ఏది హైయెస్ట్ ఉంది తెలియాలంటే ఇఫ్, సో మనకు ఆల్రెడీ కౌంట్ ఉంది 0 అనేసి, సో చెక్ చేద్దాం. కౌంట్ ఈస్ లెస్ దాన్, అంటే మనకి ఇక్కడ ఇన్సర్ట్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో ఈ మ్యాప్ లో ఆ పర్టికులర్ వాల్యూకి. సో ఈ లాజిక్ ఏం చేస్తుందంటే మనకు మ్యాప్ లో ఇప్పుడు ఇన్సర్ట్ చేసాం ఒక వాల్యూని, ఒక ఎం వచ్చింది, ఎం ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎం వాల్యూ ఏమొస్తుంది 1. 1 అనేది ఆబ్వియస్ గా కౌంట్ కంటే ఎక్కువ కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే మన అవుట్పుట్ క్యారెక్టర్ ఉంది కదా, అవుట్పుట్ క్యారెక్టర్ ని చేంజ్ చేస్తాం. దేంతో చేంజ్ చేస్తాం, టెంపరీ దాంతో చేంజ్ చేస్తాం, ఇదే హైయెస్ట్ ఉంది అనేసి. అలాగే కౌంట్ కూడా చేంజ్ చేస్తాం, కౌంట్ ఈక్వల్స్ టు మ్యాప్ డాట్ గెట్ టెంప్. సో ఇలా ఇంకా మనకు ఫర్ లూప్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ప్రింట్ చేయొచ్చు ఏది మనకు అవుట్పుట్ అనేది, మాక్సిమం సరే క్యారెక్టర్ ప్లస్ అవుట్పుట్ క్యారెక్టర్ లో స్టోర్ చేసాం కాబట్టి అవుట్పుట్ క్యారెక్టర్. సో రన్ చేసి చూద్దాం. సో సో ఈ లాజిక్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా సింపుల్, మనకు ఫర్ లూప్ రన్ చేస్తే ఎలా అనేది తెలుస్తుంది, ఒక్కొక్క వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ ఎం వచ్చింది, ఓకే ఇంత పెద్ద అది లేకోకుండా సింపుల్ గా 4 లెటర్స్ జావా అనేది తీసుకొని చూద్దాం. సో జావా దీంట్లో ఏంటి, మనకు ఏ అనేది 2 టైమ్స్ అక్కర్ అయింది, వెరీ సింపుల్. ఏ అనేది మనకు అవుట్పుట్ రావాలి. సో ఫస్ట్ ఫర్ లూప్ లో ఏమవుతుంది, జే అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ క్యారెక్టర్ లో జే అనేది తీసుకున్నాం, సో కౌంట్ 0 అని చెప్పాం. సో ఫస్ట్ జే అనేది వస్తుంది, టెంపరీ వేరియబుల్ లైక్ జే అనేది వచ్చింది. దీన్ని కంపేర్ చేసాం మ్యాప్ లో ఉందా లేదా అనేసి. సో మ్యాప్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎంటీ ఉంది, ఎందుకంటే మనం ఎంటీ మ్యాప్ క్రియేట్ చేసాం కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది, ఎల్స్ పార్ట్ లోకి వెళ్తుంది, లేదు కాబట్టి మ్యాప్ డాట్ టెంప్, టెంప్ లో ఏముంది మనకి జే ఉంది, J1 అని క్రియేట్ అయింది మ్యాప్. తర్వాత నెక్స్ట్ వేరియబుల్ జే తర్వాత ఏముంది లూప్ లో, అండ్ కిందికి వస్తుంది సారీ ఇది కూడా. సో ఇక్కడికి వచ్చేసి చెక్ చేస్తుంది, కౌంట్ అనేది 0 ఉంది. మ్యాప్ డాట్ గెట్ జే అంటే గెట్ వాల్యూ ఇచ్చినప్పుడు మనకు 1 ఇన్సర్ట్ చేసాం కాబట్టి 1 వస్తుంది. ఆబ్వియస్లీ 0 కంటే 1 ఎక్కువ కాబట్టి అవుట్పుట్ క్యారెక్టర్ వచ్చేసి టెంప్ చేంజ్ అవుతుంది, అంటే ఆల్రెడీ అవుట్పుట్ క్యారెక్టర్ మనం జే తీసుకున్నాం, సో మళ్ళీ జేనే అసైన్ అవుతుంది. బట్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు వరకు మ్యాప్ లో మనకు ఒకటే ఉంది, అది 1, అదే మాక్సిమం కాబట్టి అది స్టోర్ అవుతుంది ఇందులో. నెక్స్ట్ ఏ వస్తుంది, నెక్స్ట్ ఏ వస్తుంది, ఏ వచ్చి ఇక్కడ టెంపరీలో ఏ ఉంటుంది, కంటైన్స్ కీ అంటే ఇందులో లేదు,
కాబట్టి మళ్ళీ ఎల్స్ పార్ట్లోకి వెళ్ళేసి మ్యాప్ డాట్ పుట్, అప్పుడు ఏమవుతుంది, ఏ వాల్యూ 1 పుట్ ఇక్కడ ప్లేస్ అవుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది, కౌంట్లో ఆల్రెడీ 1 ఉంది ఇక్కడ, ఎందుకంటే ప్రీవియస్ వాల్యూ అసైన్ చేసాం. 1 <1 ఇప్పుడు మనకు అవసరం లేదు, ఆల్రెడీ 1 ఉంది, దానికంటే ఎక్కువ కాదు కాబట్టి ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఏకి ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఎలిమెంట్ వీక్ వస్తుంది. వీక్ కూడా సేమ్ అలాగే టెంపర్లో చెక్ చేస్తుంది ఉందా లేదా అనేసి, లేదు కాబట్టి ఎల్స్లోకి వచ్చేసి మళ్ళీ వీక్ కూడా ఒకటి. సో ఇప్పుడు మ్యాప్లో ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి, జేకి ఒక ఎంట్రీ, ఏకి ఒక ఎంట్రీ, వీక్ ఒక ఎంట్రీ. సో ఇవన్నీ 1 1 1 అని ఉంటాయి. సో ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది, కౌంట్లో 1 ఉంది, 1 <, ఇది కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి ఇక్కడ కూడా మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏ వస్తుంది. ఏ వచ్చేసి టెంపరీలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు చెక్ చేస్తుంది, ఇందులో ఆల్రెడీ ఉందా అంటే ఉంది మనకి, ఎందుకంటే సెకండ్ టైం మనం ఇన్సర్ట్ చేసాం కాబట్టి. అప్పుడు ఇందులోకి వెళ్ళేసి ఏ వాల్యూకి ఇంతకుముందు 1 ఉన్నది, సో గెట్ అన్నప్పుడు 1 వస్తుంది, 1 + 1 2 అవుతుంది ఏకి, అప్పుడు ఎల్స్లోకి వెళ్ళదు. ఇప్పుడు ఏమవుతుంది, J1 ఉంది, A2 ఉంది, V1 ఉంది, ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది, కౌంట్ 1. సో 1 <, మ్యాప్ డాట్ గెట్ ఏ అంటే ఏ వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది, చెక్ చేసి 1 <, 2 అంటే ఈ 2 అనేది గ్రేటర్ కాబట్టి ఇందులోకి వెళ్తుంది. అవుట్పుట్ క్యార్ ఏమవుతుంది, అవుట్పుట్ క్యారెక్టర్ ఇప్పటి వరకు జే ఉంది మనకి, క్యారెక్టర్ కదా, టెంపరీలో ఏ వాల్యూ ఉంది, ఏ అనేది ఇందులోకి స్టోర్ అవుతుంది అండ్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది, 2 అవుతుంది. సో ఇంకా మనకు అక్కడితో ఫర్ లూప్ ఎండ్ కిందికి వస్తుంది. ఇప్పుడు మాక్సిమం ఒక్కరింగ్ క్యారెక్టర్ అవుట్పుట్లో ఏముంది, ఏ ఉంది కాబట్టి, సో దీన్ని ప్రింట్ చేస్తే అవుట్పుట్ క్యారెక్టర్ ఏ. కావాలంటే మనం మ్యాప్ కూడా ప్రింట్ చేసి చూడొచ్చు వాల్యూస్ ఎలా ఉన్నాయి అనేసి. సో A2 ఉంది, V1 J1, అందుకే A2 ఫిక్స్ అయింది కాబట్టి వస్తుంది. ఇలా మనకు 100 వేరియబుల్స్ ఉన్నా కూడా ఇందులో వస్తుంది. లెట్స్ సే మనం ఇప్పుడు ఒకవేళ ఎక్కడైనా అవాయిడ్ చేయాలి అనుకుంటే దీన్నంతటినీ మనం ఇఫ్ టెంప్ నాట్ ఈక్వల్స్ టు స్పేస్ అవాయిడ్ చేయాలంటే ఈ మొత్తం లాజిక్ ని మనం, సో ఈ మొత్తం లాజిక్ ని మనం ఇలా ఇందులో ఉంచితే మనకు స్పేస్ ఉన్నవి ఇది కన్సిడర్ చేయదన్నమాట, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఇలా మనకు వర్క్ అవుతుంది అనమాట. సో ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చినా వర్క్ అవుతుంది. Let's say there is one input called welcome to Java programming. Now the output which they will expect is programming Java to welcome. So whatever there in the string, we have to reverse that string. So the welcome which is coming in the starting, it should come in the end, and the same wise it should come so just before this, and the Java will come just before this, and programming will come in the starting. So this is the one of the problem which they may ask in the interviews. So first, for this purpose, we need a string welcome to Java programming. Now we will create one more string which will store output. So output is this programming Java to welcome. So we need one more string where we can store this output. So string output equals to, we'll take empty string as of now because we don't have the output. Later when we write the logic, we will append that particular string to this one. So I will take this as an input. So we have this input and we have to convert into output. Currently the output is empty. Now, so instead of directly using this string, so we can convert this string into an array so that it's for us it is easy to reverse the array and append it to a string. Because currently it is like a string, entire characters will come in one string. If you split with to the words, like let's say first word will be welcome, second word will be to, so it's easy to reverse this particular thing and append to a string. So how we can convert this into array? We can split by using this space. So till space, it will be one word. Then after that, it will be another word. So like this, all these 4 words will be stored in the array. So let's create a string array equals to input dot split. So you will use with space, we are splitting. Now this array will consist at 0th position, we will have welcome. At first position, you will have to, then second Java, third programming. Now we will iterate this array and append it to the output. So generally,
we will start from int I equals to 0. But in this scenario, we don't need to iterate from the starting. We can iterate from the end, so that initially that will be appended to the output. So then next word will be Java, next word will be 2. If you iterate in the reverse order. If you iterate in the normal order, then it will be like welcome to Java. Again, the same sequence will come. If you iterate in the reverse order, the reverse sequence will come. So for this scenario, array dot length, we have to give -1, because array will start from 0 and the last element will be length -1. So we have to give array length -1. Then I greater than or equals to 0, because first it will be, so here in in this case it will be 3. Now 3, then if you reduce something, then 2 1 0. So till 0 we have to iterate. Then I minus minus. So we have taken the length -1, so 3, then it will be 3 greater than 0, 3 minus minus, next it will be 2, 1, 0, till that it will iterate. Now we don't need to do anything. Output equals to, we know string is immutable, so that's why output plus array of I. Then we need space in the end. So now what will happen? Output initially it will be empty. So first we are assigning the programming, then we are giving the space. So next time output will have programming space. Then the next word is Java, it will append. Then again in the end it will append the space. So like this it will iterate and it will become programming Java to welcome. And in the end space also will come. So that space we don't need. So then what we should do? Output equals to output dot. We have a method called trim. So if you have any extra spaces in the starting or end, it will remove that particular spaces and only put the normal content. Now let me print the input, then afterwards out. So if I run this, so initially it is welcome to Java programming. Now it is programming Java to welcome. So even if you see in the end here, it will end. There is no extra space or nothing in the starting or ending. So like this, whatever the string they will give, we can reverse it and we can display in the output. Now let's say you have this string. Now let me comment out this entire program. Let's say you have string input. If you do the with string builder, what will happen is string builder SB equals to string builder. I will pass input here so that it will, this also will turn into this one, right? Now SB dot reverse, I will do the reverse. It will be reversed. Now I'm converting this output equals to SB dot to string. Now let me just print that one. Input output. So it will reverse the entire string. So G will come, NI, so the welcome. So it is like just reversing the string. Sometimes they will ask, you are returning this welcome to Java programming and you don't need to reverse this one. You just reverse this welcome, but it should be in the same position. So that kind of a problem also will come. Welcome to Java programming, same sequence, but this welcome should be reversed same position. 2 should be reversed in the same position. Java also will be reversed. So just convert this into an array, whatever the input we have. So we have array now. Now let me just start with this. Int I equals to 0. I will start from 0. I less than or equals to array dot length -1 I plus plus. So it will be starting. Now each position you will have one string. String builder
SB equals to new. So first we need to convert that string into string builder. But where is the string now? We have array of I means that string will be coming. Array of I. So we are converting. Now this SB will have the first word. What we have to do? SB dot reverse. So we are reversing this. Now output equals to same output plus sp dot toString plus. So we are not changing the position. We are just reversing that string and adding it to the output. Let's say output equals to output dot trim. So if you see welcome is in the same position, two is also same position, but this is reverse. We didn't change the position.